మోర్దార్లో నిర్వహించిన స్ట్రీట్ మీటింగ్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ ఇప్పిస్తామన్నారు. మహిళలకు నెలకు 2500 అందిస్తామన్నారు. పడగల్ గ్రామంలో ఓ చాయ్ దుకాణంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ టీ తాగారు. తెలంగాణలో అన్ని వర్గాలతో ఆయన మమేకమయ్యారు. గత 9.5 ఏళ్లలో ఆర్మూర్ నియోజకవర్గం కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేశామని, మరోసారి నన్ను ఆశీర్వదించండి అంటూ పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మారంపల్లిలో ప్రజా ఆశీర్వాద యాత్రలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలవుతోంది. నిజామాబాద్ జిల్లా సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద 5,11,000 రూపాయలు పోలీసులు పట్టుకోగా, కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా వద్ద 16,08,000 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ముబారక్ నగర్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జిగా ఉండడం నాకు కొండంత ధైర్యాన్నిచ్చిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ నవీన్ బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మాతృమూర్తి మంజులమ్మకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ కార్యకర్తలకు సూచించారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గౌడెన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. పాల్దా గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారిని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బోనమెత్తి పట్టు వస్త్రాలు సమర్పించారు.